తెలుగులో ఎన్ని రియాలిటీ షోస్ వచ్చినా ఆడియన్స్ కి ఎక్కువ నచ్చిన షో బిగ్ బాస్. భారీ టీఆర్పీ రేటింగ్ తెచ్చిపెట్టిన ఈ షో ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. గతేడాది సీజన్ 7 కంప్లీట్ అయింది. ఆ షో పుల్టాగా వచ్చి ఆడియన్స్ కి కొత్త అనుభూతి పంచింది. అందుకే సీజన్ 8 ని మేలో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక సీజన్ 8 కి మంచి క్రేజ్ ఉన్న సెలబ్రిటీస్ ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో స్టార్ యాంకర్ విష్ణుప్రియని హౌస్ లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బుల్లి తెర మీద విష్ణుప్రియకి సూపర్ క్రేజ్ ఉంది. యాంకర్ గా తనకంటూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు ఆమె కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆమెతో ఇప్పటికే చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ లోకి రావడానికి విష్ణుప్రియకి భారీ స్థాయిలో పారితోషికం ఆఫర్ ఇచ్చారట. ఇక దాంతో పాటు హౌస్ నుండి బయటకు వచ్చాక స్టార్ మాల్ వచ్చే షోస్ కి ఆమెని యాంకర్ గా తీసుకుంటామని ఆఫర్ కూడా ఇచ్చారట. దాంతో బిగ్ బాస్ లోకి రావడానికి విష్ణుప్రియ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె వస్తే గేమ్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగే ఛాన్స్ ఉంది. ఇక విష్ణుప్రియ టాప్ 5 వరకు వెళ్లే అవకాశం కూడా ఉంది. మరి సీజన్ 8 లో విష్ణుప్రియ వస్తారా లేదా అన్నది చూడాలి. ఇక సీజన్ 8 హౌస్ సెట్ పనులు స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. ఈసారి హౌస్ చాలా కొత్తగా ఉంటుందట. హిందీ బిగ్ బాస్ లో ప్రతి సీజన్ లో ఒక్కో హౌస్ కొత్తగా ఉంటుంది. ఇప్పుడు తెలుగులో కూడా అలాగే ఒక ఫారెస్ట్ ని తలపించాలో బిగ్ బాస్ సెట్ వేయబోతున్నట్టు సమాచారం. ఇక సీజన్ 8 కి కూడా కింగ్ నాగార్జున గారే హోస్ట్ గా చేయబోతున్నారు. అందుకే సీజన్ 8 ని త్వరగా స్టార్ట్ చేస్తారట. సెప్టెంబర్ లో నాగార్జున కొత్త సినిమా స్టార్ట్ చేసి దాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యాడు. దాంతో సెప్టెంబర్ లో బిగ్ బాస్ అంటే షూటింగ్ కి ఇబ్బంది అవుతుంది. అందుకే హోస్ట్ నాగార్జునకి ఇబ్బంది లేకుండా మేలో షోని స్టార్ట్ చేసి సెప్టెంబర్ నాటికి కంప్లీట్ చేస్తారని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి. ఇక సీజన్ 8 కూడా పుల్టాగా సాగుతుందట. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా కొత్తగా ఉంటుందట. దాంతో సీజన్ 8 కూడా సూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.